ప్రస్తుతం మనం కోడి చెరువులు ఉన్నాం. ఆ చెరువు ఏదో కాదు, గిదే. ప్రస్తుతం మనం కోడి చెరువు జన్వాడ గ్రామానికి సంబంధించి శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా 2 రోజుల నుంచి ఈ కోడి చెరువు అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మొత్తం వైరల్ అవుతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరి ఈ చెరువుల మధ్యలోకి వెళ్ళి ఫెన్సింగ్ పోయింది. ఈ చెరువు ఇటు దానికి ముందల ప్లేస్లకు పోవడానికి ఇదంతా కూడా మొత్తం మధ్యలోకి ఇదంతా బంద్ పెట్టినటువంటి సందర్భం ఉన్నది. పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండ్రు. నడి కట్ట ఇదంతా కూడా చెరువు కట్ట. ఇది చెరువు మొత్తం పూర్తి స్థాయిలో. ఈ చెరువు కట్ట మరి గీడికే ఉందా? అవతల కూడా ఉంటుంది కదా. ఇంకా ఈ అవతల ఉన్నదాన్ని ఈ అవతలకి మనుషులు పోకుండా ఇదంతా కూడా బంద్ పెట్టేసి ఒక పోల్ బాతి నడి ఆ కట్ట మీద ఒక పోల్ బాతి పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇది కబ్జా పెట్టలేదు, ఇది శిఖం భూమి, ఇదంతా కూడా ఖచ్చితంగా పట్టా ల్యాండ్, ఇదంతా మీరు కావాలని దీన్ని అది చేస్తున్నారు, రాజకీయంగా ఆయనని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి అవసరం రాజకీయంగా దెబ్బతీయాల్సినటువంటి అవసరం? సరే, ఆయన అన్నట్టే రాజకీయంగా దెబ్బతీయడానికే నిజంగా ఎవరన్నా కుట్రలు చేస్తే నిజాలు ఏందనేది మనం లోపలికి పోయి డైరెక్ట్ చెరువు లోపలికి పోయి అక్కడి నుంచి వీడియో చేద్దాం. నిజంగా ఏమున్నది, ఏం చేద్దాం అనేది అక్కడికి పోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం 706 సర్వే నెంబర్లో ఉన్నాం. ఎవరిదో తెలుసు కదా, రీసెంట్గా తెలంగాణ వాదం వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉన్నది. ఈ క్రమంలో ఒక సంచలనమైన విషయం వెలుగులోకి వచ్చి అదంతా కూడా ఈ మధ్యకాలంలో బాగా తిరుగుతూ ఉన్నది ఒక 2 రోజుల నుంచి కూడా. అదేంటంటే జన్వాడ కోడి చెరువుకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉన్నది పవన్ కళ్యాణ్ది. ఒకసారి చూస్తే మనం ప్రజెంట్ అదే కోడి చెరువు ప్రాంతంలో ఉన్నాం. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ల్యాండ్. అయితే పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే, దీని మీద మాట్లాడినటువంటి వస్తున్నటువంటి వార్తలకు కౌంటర్గా ఇదంతా కూడా వ్యవసాయ క్షేత్రం, ఇదంతా కూడా శిఖం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది వ్యవసాయం చేసుకోవచ్చు, దానికి ఏం ఆబ్జెక్షన్ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది కొన్నడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూస్తే ఎఫ్టీఎల్ బఫర్ జోను అని చెప్పి అసలు ఉన్నా లేకున్నా ఇష్టానుసారంగా రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి హైడ్రాల ఇల్లులు కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కనిపిస్తలేదా? ఒకసారి కనిపిస్తుంది, చూడండి. ఒకసారి జూమ్ చేస్తే మనకు డైరెక్ట్ బాజాప్తా ఈ ఏదైతే చెరువు కనిపిస్తూ ఉన్నదో చెరువు మధ్యలోనే ఫెన్సింగ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. చెరువు మధ్యలో ఫెన్సింగ్ చేసి ఇదంతా కూడా ఇందులో ఏమీ లేదు, కేవలం శూన్యం, ఒక భూమి. ఏది వీళ్ళంతా కూడా ఆక్రమించుకున్నటువంటి భూమి, ఇది అక్రమంగా కబ్జా పెట్టినటువంటి భూమి అని చెప్పి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఇందులో పంటలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి నిన్నటిదాకా కూడా గింజుకున్నటువంటి జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎక్కడ పోయింది, ఏ పంటలు ఉన్నాయి, ఇక్కడ ఏం కనిపిస్తూ ఉన్నది మీకు అందరికీ, ఏ తోటలు కనిపిస్తూ ఉన్నాయి? ఇదంతా కూడా ఎడారి కనిపిస్తూ ఉన్నది. ఎడారి మయం అయిపోయి డైరెక్ట్ బాజాప్తా చెరువు ఇది. మనకి ఇక్కడ చెరువు కనిపిస్తుంది, అసలు చెరువే లేదని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ కోడి చెరువు ఉందని చెప్తే ఇక్కడ అసలు చెరువే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎక్కడిది? మరి అసలు తెలంగాణ ప్రభుత్వంలో నిజంగా ఏం చేస్తూ ఉన్నాడు? రంగనాథ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఎక్కడ కూడా బతుకమ్మ కుంటని కాపాడినా నేను అని చెప్పి మాట్లాడినావు కదా. ఇది రంగారెడ్డి జిల్లా కిందకే వస్తుంది. జన్వాడ శంకర్పల్లి మండలానికి సంబంధించినటువంటి జన్వాడ గ్రామంలో కోడి చెరువు ప్రాంతం ఇది. ఈ డైరెక్ట్ బాజాప్తా చెరువులో అది ఫెన్సింగ్ చేసినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇటుపక్క ఇంకా అక్కడి దాకా చెరువు ఉంటే ఇటు కూడా ఫెన్సింగ్ చేసి ఆ చెరువు అవతల చెరువు ఉన్నా కూడా, చెరువు అక్కడి దాకా ఉన్నా కూడా దాన్ని అంతా కూడా కబ్జా పెట్టేసి మట్టి గుంజుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడి వరకు ఇటు ఫెన్సింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి 10 ఎకరాలలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇదేదో మేము ఎప్పుడో కొనుక్కున్నాం, మేము 2014లో కొనుక్కున్నాం అని చెప్పి జన సైనికులు
ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. 2014లో కొనుక్కున్నాము, అప్పుడు చెరువు లేదు, అప్పుడు గుర్తించలేదు, 2017లో గుర్తించారు దీన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి 2017లో చెరువును గుర్తిస్తే మీరేం చేసిండ్రు? అది నిజంగా గవర్నమెంట్దా లేకుంటే ఒరిజినల్ పట్టా అని చెప్పి మాట్లాడుతూ దాన్ని అడగాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కదా. మీరు ఏం చేసిండ్రు? మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పంటలు పండుతున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ ఏది మొత్తం కూడా చెరువు చుట్టుపక్కల చిన్నప్పుడు లొటపీస్ చెట్లు మొలుస్తుండే. ప్రజెంట్ మొత్తం ఇందులో అయ్యే ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. మొత్తం లొటపీస్ చెట్లు కనపడతా ఉన్నాయి, రాళ్ళు, రప్పలు, ఇగివి తప్ప, ఒక ముళ్ళ కంపలు తప్ప ఏం కనపడతావు. ఇంకోటి ఏందనంటే ఇక్కడ దీనికి రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఎంట్రెన్స్ ఉన్నది. సరే, అది రోడ్డు మీదకి వెళ్ళి ఎంట్రెన్స్, అది ఓకే. యువతలో చూసుకుంటే ఇదంతా కూడా కట్ట, చెరువు కట్ట. ఇది చెరువు కట్ట. ఆ చెరువు కట్టను మొత్తం కూడా పూర్తి స్థాయిలో బంద్ పెట్టి పారేసినారు. చెరువు కట్టను బంద్ పెట్టి ఇందులోకి ఎవరు రాకుండా, ఇందులో నుంచి ఏది బయటికి వెళ్ళకుండా, అసలు ఇందులో చెరువు ఇదేంది ఏంటి సంగతులు అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా చెరువు అసలు ఆ కట్టనే బంద్ పెట్టేసి మొత్తం కూడా కంప మొత్తం అడ్డం వేసేసి దానికి దీన్ని క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి. నిర్బంధంలో పెట్టి, కబ్జా పెట్టి, మంచిగా ఒక 10-15 ఆవులను పెట్టి ఇందులో కేవలం 1 గుంట 2 గుంటల పాటు గడ్డి పెంచుతున్నారు. ఇలా గడ్డి ఆవులు మేయడానికి ఆ ఆవులను గుర్తింపుగా పెట్టినారు కదా, మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం అని చెప్పి. కేవలం ఆ గడ్డి, ఆవులు మేయడానికి ఆ గడ్డిని పెంచి మేము వ్యవసాయం చేస్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారు నేచర్ లవరు, ప్రకృతి ప్రేమికుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఆ కట్ట మీద కట్ట మైసమ్మ టెంపుల్లో సంథింగ్ ఏదో టెంపుల్ ఉన్నది అక్కడ. ఆ టెంపుల్కి రీసెంట్గా అంటే పూజలు చేసి, ఎప్పుడు అక్కడ జనాలు కూడా అక్కడికి వచ్చి అక్కడ పూజలు చేసి ఇవన్నీ జరిగినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆ గుడి కూడా అట్లనే ఉంది. అది కూడా అక్కడికి రానియకుండా కూడా మొత్తం కబ్జా పెట్టేసి ఆ గుడిని క్లోజ్ చేసేసి, ఇటు ఈ చివర ఒకటి, అటు ఆ చివర ఒకటి, రెండు దిక్కుల కెమెరాలు పెట్టేసి, సీసీ కెమెరాలు పెట్టేసి అక్కడ నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇందులోకి ఎవరు వచ్చినా కూడా వెంటనే వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కదా, వీడికి వచ్చిన తర్వాత జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఈ ఏరియాకి మన ఈ ప్లేస్కి సంబంధించినటువంటి మేనేజరు పార్థసారథి అంట ఆయన పేరు. ఆయన కూడా వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, ఇది మాది పట్ట, ఈ చెరువు మాది పట్ట, మేము పట్ట చేసుకున్నాం ఈ చెరువు అన్నాడు. చెరువు ఎక్కడైనా పట్ట అవుతుందే? చెరువును కూడా పట్ట చేసినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము పట్టా చేసుకున్నాం, ఈ చెరువు ఒరిజినల్ ల్యాండ్ మాది, పట్టా ల్యాండు, మా సారు కొనుక్కున్నాడు, మా సారు ప్రకృతి ప్రేమికుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి ఇలా ఏం ప్రకృతి కనపడతా ఉన్నది? ఎండిపోయినాయి. ఇప్పుడు ఆ ఆవులకు సంబంధించినటువంటి మలమూత్రాలు, అవి ఇవి కాలకృత్యాలు ఇవి కనపడతా ఉన్నాయి తప్ప మరి ఇంకా ప్రకృతి మరి గిల్ల ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు. ఉత్తగా మీ సారు వచ్చి ఎడగూర్చొని పోతాడు, ఏం చేస్తాడు? ఏ చెట్టు కింద గాలి పీల్చుకుంటాడు? ప్రకృతి ప్రేమికుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది మొత్తం కూడా పూర్తి స్థాయిలో కబ్జా అని చెప్పి మనకు కనపడతా ఉన్నది. దీని మీద ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? దాదాపు 24 గంటలు గడుస్తూ ఉన్నది. వార్తలు కూడా మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు అంతా కూడా చక్కర్లు కొడతా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. దీని మీద ఇప్పటి వరకు హైడ్రా మేము బతుకమ్మ కుంటకు బతుకునిచ్చినాం అని చెప్పి రంగనాథ్ చెప్పిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ మన రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యి ఇదంతా చేస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళేదో చెప్తే ఎట్లయితుంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఈ ప్లేస్కు సంబంధించినటువంటి ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూపెడితే అవన్నీ ఆ సంతకాలు తప్పు, అవి తప్పు, అధికారులు తప్పు, అది మాది కాదు, వాళ్ళని క్వశ్చన్ చేసుకోండి, వాళ్ళు తప్పు చేసిర్రు, ఇది మా ఒరిజినల్ పట్ట అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి అధికారులు ఎట్లా తప్పు చేస్తున్నారు? వాళ్ళు చెరువు అని గుర్తించారు కదా, ఇదంతా చెరువు అని చెప్పి, కోడి చెరువు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. మరి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి కదా, స్పందన లేదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందరికి పోయి అసలు వీళ్ళు పండిస్తున్నటువంటి పంట ఏంది, నేను ఇంతకుముందు ఏదైతే చెప్పినో గడ్డి అని చెప్పి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. తర్వాత వీళ్ళు కబ్జా పెట్టినటువంటి ఏదైతే కట్ట ఉన్నదో ఈ కట్టను మొత్తం కూడా బంద్ పెట్టినటువంటి కట్టను మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయ క్షేత్రం, అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు, పంటలు పండిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళు ఇదే మీ పవన్ కళ్యాణ్ గారు పండించేటటువంటి పంట, మీరు పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి వ్యవసాయం, ఈ గడ్డి పండిస్తుండు. ఇక్కడ మొత్తం 10 ఎకరాల భూమిలా మొత్తం ఇదంతా కూడా చెట్లు, కంప చెట్లు, పిచ్చి చెట్లు, లోటపీస్ చెట్లు, ఇవి తప్ప ఇంకా మిగతావి ఏది లేదు. ఏ వ్యవసాయం లేదు, ఏ పంటలు లేవు, ఏది లేదు. ఇక మొత్తం ఇదే
పూర్తి స్థాయిలో నీకు మొత్తం ఎక్కడ చూసినా కూడా రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు తప్పితే అసలు చెట్లు కాదు, లొటపీస్ చెట్లు కాదు, కూర్చునే చెట్లు అంటే ఒకటి పెద్ద పెద్దగా ఉండాలి, దాని కింద కూర్చోవాలి, ఒక ప్రకృతి మంచిగా నేచర్ ఉండాలి. మా ప్రకృతి ప్రేమికునికి మరి ఈ లొటపీస్ చెట్లు ఎందుకు ఇష్టమో మరి నాకు అర్థమవుతలేదు. ఇట్లాంటి భూమిలో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా మొత్తం కంచెలు వేసేసి ఆ కంచెలు మొత్తం పూర్తి స్థాయిలో ఏమంటారు బంధు పెట్టి అక్కడ కట్టలు బంధు పెట్టి చేస్తూ ఉన్నటువంటి వ్యవసాయం ఇది. 706 సర్వే నెంబర్ గుర్తుపెట్టుకోండి, 706 సర్వే నెంబర్లో అసలు ఏం లేదు. ఇది మొత్తం కూడా శిఖము, అది చేసుకోవచ్చు, వ్యవసాయం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పినటువంటి భూమి ఇది. ఒకసారి ఆ కట్ట మీద కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తే ఎంత వరకు, ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు కట్టనే బంద్ చేసి మొత్తం ఆక్రమించుకున్నారో ఒకసారి చూపెడతాను మీకు. అది దాన్ని కూడా కట్టని మొత్తం కూడా కబ్జా పెట్టిరు, అంటే కట్టనే బంద్ చేసిరు అని చెప్పిన కదా. ఇప్పుడు నేను నిలబడ్డది అదే కట్ట. మొత్తం పూర్తి స్థాయిలో దీని అంతా కూడా బంద్ చేసి చెట్లు అడ్డం వేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ టెంపుల్ ఉండే, ఆ టెంపుల్కి మొత్తం జనాలు వచ్చి పూజలు చేసి ఇట్లాంటివన్నీ కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇదే ఆ టెంపుల్. ఈ టెంపుల్ని కూడా పూర్తి స్థాయిలో బంద్ పెట్టేసినారు. టెంపుల్ చెక్కు చెదరలేదు. ఇది ఏదో రీసెంట్గా అడ్డం వేసినటువంటి కంప ఇదంతా కూడా. ఇది టెంపుల్. ఈ టెంపుల్కు సంబంధించి పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ కనబడుతున్నది కదా, ఇవి రీసెంట్గా పూజలు చేసినటువంటి టెంపుల్. ఇది పూజలు జరిగినాయి, ఇదంతా కనబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా తేటగా ఉన్నది. అంటే జనాలు రీసెంట్గా కూడా ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. మరి దీన్ని కూడా బంద్ చేసిరంటే అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇంకా ఎక్కడ సనాతన ధర్మాన్ని నేను పరిరక్షిస్తున్నా అని చెప్తున్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో, మరి ఇదేం ధర్మం ఇది? సనాతన ధర్మంలో గుళ్ళని కబ్జా పెట్టవచ్చు అని చెప్పి ఉన్నదా? ఒక గుడిని, ఒక టెంపుల్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, ఈ చుట్టుపక్కల ఈ కట్టకు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆరాధ్య దైవంగా ఇట్లా కట్టమైసమ్మ అని చెప్పి మనం కూడా ఊర్లలో ఉంటుంది, చేసుకుంటాం, పండుగలు అవో ఇవో చేస్తూ ఉంటాం. దాన్నే నువ్వు బంద్ పెట్టినావు. నువ్వు ఎక్కడ సనాతన ధర్మ పరిరక్షకునివైతే నాకు అర్థం కాదు. ఇక్కడ గుడినే బంద్ పెట్టేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి బయట మాత్రం సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి నీకు ఏంది పరిస్థితి? ఏం జరుగుతూ ఉన్నది? సో మొత్తం అక్కడ ఇదంతా కూడా చూడు, ఎంత అడవి, మొత్తం ఇదంతా అడవిని చేసేసిండ్రు. ఇది బంద్ పెట్టేసి పూర్తి స్థాయిలో చెట్లను కొట్టి మీదికేయడం, అదంతా కూడా చెట్లను కొట్టేసి ఇటేసి ఇది ఫెన్సింగ్ వేసేసి ఇక్కడ కిందికి దిగకుండా ఇదంతా కూడా ఫెన్సింగ్ వేసి ఈ చెరువు ఇప్పుడు ఆయనది. ఈ భూమి మొత్తం పవన్ కళ్యాణ్ ల్యాండ్. ఇదంతా కూడా ఈ చెరువు అంతా ప్రైవేట్ చెరువు అంట. పవన్ కళ్యాణ్ కట్టించుకున్నాడంట ఈ చెరువు. ఆయన చెప్తాడు ఇదంతా కూడా వర్షం నీళ్ళతోటి ఏర్పడ్డ చెరువు అంట. ఇది ఇంకా పెద్ద జోకు. వర్షం నీళ్ళకు ఆగి ఇది చెరువు ఏర్పడ్డదని చెప్తా ఉన్నాడు. మరి వర్షం నీళ్ళకు ఆగిన చెరువులా ఫెన్సింగ్ ఎందుకు పాతిండ్రు మధ్యలంగా? అవతల పక్క ఒక రెడ్ ఆయన ఉన్నాడట, ఇవతల పక్క ఈయన. అంటే ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి. మొత్తం కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా కంప చెట్లు వేసేసి అటు అవతల కూడా ఒక ఏమంటారు, అవతల ఫెన్సింగ్కు కూడా ఒక 30-40 ఫీట్లు అవతల, దానికి కూడా ఇదంతా చెరువు కిందికి వస్తుంది. ఆ ల్యాండ్ కూడా దానికి మధ్యలోకే ఫెన్సింగ్ వేసేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇంకా ఎక్కడ జన సైనికులు కావచ్చు, ఇదంతా చెప్పేటటువంటి వాళ్ళు కావచ్చు, కావాలనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి భ్రమలో ఉండి బతికేటోళ్ళు కావచ్చు. ఒకసారి దీన్ని ఇప్పుడు ఈ విజువల్స్ కావచ్చు, ఇప్పుడు ఈ వీడియో కావచ్చు చూసినాక కూడా మీకు ఇక కళ్ళు తెరవకపోతే మీరు నిజంగా మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పండి ఒకసారి.